నమస్కారం సార్. సూర్యోస్మిన్. మన సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా అనుకోవచ్చు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా న్యూమరాలజీ ప్రకారము పేరు మార్చుకుంటే కలిసి వస్తుంది. చాలామందికి న్యూమరాలజీ ప్రకారం చేస్తున్నారు ఇలా. కొంతమంది కలిసి వస్తుంది అంటారు, కొంతమంది కలిసి రావట్లేదు అంటారు, రకరకాలు జరుగుతుంది. ఇట్లా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? జరుగుతుందా ఇది? ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. దీన్ని సంఖ్యాశాస్త్ర పరంగాను నేమాలజీ అంటే మనం తెలుగులో పేరు పెడతాం. తెలుగు కానీ సంస్కృతంలో కానీ ఉచ్చారణ దోషాలు ఉండవు. ఫస్ట్ ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు, వేరే వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళినప్పుడు అవి పలికేది ఒకటి ఉంటుంది, దాని అర్థం వేరే ఉంటుంది. కానీ తెలుగుకి అలా లేదు. అమ్మ అంటే అమ్మాయి, ఇక్కడ ఆంటీ అంటే ఇంగ్లీష్లో అత్త వస్తుంది, పిన్ని వస్తుంది. తెలుగులో ఆ ఉచ్చారణ దోషాలు లేవు కాబట్టి, అంటే పూర్వం అంతా కూడా రాయటం కానీ అనుకోవడం కానీ తెలుగు ఎక్కువగా ఉండేది. మనం మిగతా లాంగ్వేజ్ల గురించి మనకు పెద్దగా అవగాహన లేకపోయినా అక్కడ కూడా అంతే ఉంటుంది. ఉచ్చారణ దోషమే ఇక్కడ మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ పేరు మార్చుకోవడం అనేది ఏం మార్చుకోవాలంటే, మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఇప్పుడు నా పేరు విక్రమాదిత్య. పేరు విక్రమాదిత్య అని ఎలా రాస్తారు? మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఒకసారి పెన్ను పేపర్ తీసుకోండి. మామూలుగా ఇప్పుడు మనం విక్రమాదిత్య గురించి తీసుకుందాం. అంటే నేను కూడా ఇది మార్చుకున్న పేరే నాకు. అంటే నా వెనక వచ్చింది పేరు. నేను పెట్టుకుందాం అనుకున్నది కాదు. నాకు ఒక మిత్రుడు ఈ పేరు పెట్టడం జరిగింది. 2006 ఆ టైంలో విజయ్ అని నా మిత్రుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేసుకుని దాంట్లో హీరో క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య. నాకు వచ్చి కలిసి కథ చెప్పాడు. అదే పేరుని సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడు నా నెంబర్కి. అయిపోయింది. అది 2006. తర్వాత యాంత్రికంగా అనుకోకుండా 2017లో ఒకసారి మళ్ళీ కనిపించాడు. ఇదే పేరుతో పిలవటం అయిపోయింది. మళ్ళీ ఒక 2 years గ్యాప్. 2020లో నేను సన్ స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు నా పాత పేరుతోటే రిజిస్టర్ చేశాను. నేను వెళ్తున్న కొద్దీ నాకు తారసపడిన వాళ్ళు, అంటే మీ పేరేమో మామూలుగా రెగ్యులర్గా ఉన్న పేరు బాగుంది, మీరు నడిపిస్తున్నటువంటి సంస్థ, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు పెద్దలు ఇలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి ధర్మం ప్రకారం దానికి తగ్గట్టుగా పేరు నామకరణం ఉంటే బాగుంటుంది అన్న మాటలు విని మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఏం పేరు అని అనుకుంటున్న సమయంలో నేను జనవరిలో ప్రతి సంవత్సరం కాశీ వెళ్తాను. అక్కడ విమలాదిత్యుడి గుళ్ళో ఆ రోజు కార్యక్రమం అది. నాతో పాటు మా బ్రహ్మగారు వచ్చారు. ఇలా పేరు మార్చుకోవాలి కదా, మరి ఏం చేద్దామని చెప్పేసి అంటే, నేను నాకు ఒక మిత్రుడు ఇలా ఓ పేరు అన్నాడు, దాన్ని చూద్దామా అని చెప్పేసి సరే చెప్పేస్తే విమలాదిత్యుడి గుళ్ళో విక్రమాదిత్యగా నామకరణం అయిపోయింది. దాన్ని నేను కౌంట్ చేసుకుని అసలు ఎలా ఉంది, మామూలుగా నెట్లో విక్రమాదిత్య అంటే ఎలా ఉంటుందని రాసినప్పుడు VIKRAMDITHYA విక్రమాదిత్య, అంతే కదా. VIKRAMADITHYA విక్రమాదిత్య. ఇక్కడ అంటే జనరల్గా దీన్ని విడదీసి రాస్తూ ఉంటారు, విక్రమ్ ఆదిత్య. అలా అంటే ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్రమాదిత్య నేను నెట్లో వెతికా, విక్రమాదిత్య అనే ఎవరిదో ఛానల్ కూడా ఉంది. VIKRAMDI ఉంది, అది తప్పు. మా కదా, DHI నేను ఒక హెచ్ యాడ్ చేసుకున్నాను, THYA విక్రమాదిత్య. ఇలా చేసినప్పుడు టోటల్ చూసుకుంటే 9లో ఉంది. 9 అనేది శుక్రుడి సంఖ్య. ఇంకొకటి శుక్రుడు ప్లస్ ఆధ్యాత్మికత, అంటే పూర్ణ సంఖ్య అంటారు దీన్ని. ఈ ప్రొనౌన్సియేషన్లో వచ్చే లోపమే మనిషి జీవితాలు నాశనం చేసేస్తుంటారు. ఏం మార్చుకోవాలి? నేను ధర్మం ప్రకారం, నేను ఇంతకుముందు ఉన్న ధర్మం వేరు, సినిమా ఫీల్డ్, టీవీ సీరియల్స్ ఇందులో ఉన్నప్పుడు నా పేరు నార్మల్గా పెట్టుకున్నాను, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను హిందూ ధర్మంలో ఒక సన్ స్పిరిచువల్ సొసైటీ అని ఒక ట్రస్ట్ని నడిపించాలి, ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఆ పేరు ప్రతిబంధకం అవుతుందేమో అంత గొప్పగా అనిపించలేదు. కాబట్టి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇది నా వెంట పడుతూ వచ్చింది 2006 నుంచి. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని సంఖ్యాశాస్త్రపరంగా విడదీసి చూసుకున్నాను. నాకు అనుకున్న నెంబర్కి అది సరిపోయింది. 9 టోటల్లో ఉంది. దీనికి ముందు, ఈ పేరు మార్చుకోవడానికి ముందు కోవిడ్ టైంలో మనం 2 సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్న సమయంలో నేను న్యూమరాలజీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో సాల్దిన్ పైథాగరస్ అనే సిస్టమ్ తప్పులో ఉంది. దాని మీద పడి నేమ్ కరెక్షన్స్ జరుగుతున్నాయి.
ఓకే. ఇప్పుడు అసలు కరెక్ట్గా క్లారిటీ లేని సంఖ్యాశాస్త్రాన్ని పట్టుకుని నేములు మార్చుకుంటే లాభమే ఉంది. అంటే ఇప్పుడున్న సంఖ్యాశాస్త్రమే తప్పు అంటారు. సాల్దిన్ పైథాగరస్ వేదిక కాదు, మన వేదిక లెక్క ప్రకారం ఉన్నటువంటి సంఖ్య. అంటే ఇక్కడ సంఖ్యాశాస్త్రం తప్పు అని ఏం చెప్తున్నానంటే, మనం రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు ఇలా గ్రహాలుగా తీసుకున్నాం కదా. ఇక్కడ సంఖ్యాశాస్త్రపరంగా ఈ గ్రహాలను ఎలా తీసుకుంటారంటే, రవి 1, చంద్రుడు సాల్దిన్ పైథాగరస్లో కూడా చంద్రుడికి ఒక దాంట్లో 2 ఇస్తాడు, ఇంకో దాంట్లో వేరే నెంబర్ ఇస్తాడు. కానీ వేదిక్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్రుడికి 7 ఇవ్వడం జరిగింది, కుజుడికి 6 ఇవ్వడం జరిగింది. సాల్దిన్ పైథాగరస్లో కుజుడికి 9 ఇచ్చి శుక్రుడికి 6 ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ సాల్దిన్లో వేరే ఉంటుంది, పైథాగరస్లో వేరే ఉంటుంది. బుధుడికి 5, గురుడికి 3, శుక్రుడికి మన వేదిక ప్రకారం 9, శనికి 8, రాహుకి 2, కేతువుకి 4. ఇది వేదిక్. దీంట్లోనే సాల్దిన్ పైథాగరస్లో చంద్రుడికి ప్లేస్లో 2 ఇచ్చారు, కేతువుకి ఇక్కడ 7 ఇవ్వడం జరిగింది, రాహుకి 4 ఇవ్వడం జరిగింది, కుజుడికి 9, శుక్రుడికి 6. ఇది సాల్దిన్ పైథాగరస్లో ఎందుకో మిస్ప్లేస్ చేశారు, రవిని మార్చలేదు. పోనీ ఇప్పుడు రవికి 1 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, చంద్రుడికి 2 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు వరుసగా వేసుకుంటూ రవి ఫస్ట్ ఆదివారం రవి కాబట్టి 1, వెనకాల కింద ఉన్నాడు కాబట్టి చంద్రుడికి 2, మరి ఇమీడియట్గా మరి కుజుడికి 3 ఇవ్వాలిగా, 6 ఎందుకు ఇచ్చారు? గురుడి తర్వాత వెంటనే ఉండేది బుధుడికి 5 ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇచ్చారు? దీనికి రీజన్ సాల్దిన్లో కానీ పైథాగరస్లో కానీ కరెక్ట్గా లేవు. వేదిక లెక్క ప్రకారం చూస్తే నేను అంటే చిత్తా నక్షత్రాధిపతి కుజుడు 6 ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మనకి మేషం నుంచి చూసుకుంటే మేషంలో కృతికా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది రవిది, అక్కడ 1తో స్టార్ట్ అయింది. అంటే మేషంలో రవి ఉన్నాడు, అది 1వ స్థానంగా తీసుకున్నాం. 6వ స్థానం కన్య అయింది, కన్యా రాశిలో చిత్తా నక్షత్రం ఉంది. అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం 6లో ఉంది, అందుకని 6 అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈయనకి ఇచ్చినటువంటి 9ని తీసుకెళ్ళి మనం శుక్రుడికి ఇచ్చాం. 9 భాగ్యాధిపతి మనకి ఏమైంది, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు 9వ స్థానం అయింది. 9వ స్థానంలో శుక్రుడికి సంబంధించినటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఉంది, అందుకని 9 శుక్రుడికి యాప్ట్. ఇక్కడ ఈ 9వ స్థానంలో కుజుడికి సంబంధించిన నక్షత్రం 1 లేదు, అక్కడ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ రవికి సంబంధించిన నక్షత్రం ఉంది, కానీ ఎక్కడా కూడా కుజుడికి సంబంధించింది లేదు. ఇక్కడ 6లో హస్త, ఉత్తర, హస్త, చిత్త, ఇక్కడ శుక్రుడికి సంబంధించింది ఎక్కడా లేదు, కుజుడికి సంబంధించిన సంఖ్య తప్ప. అందుకని అసలు ముందు ఫస్ట్ ఎవరైతే నేమ్ కరెక్షన్స్ చేస్తున్నామో చేయించుకుంటున్నామో దాంట్లో తప్పదు. సంఖ్యాశాస్త్రం ఉంది 100%. ఈ రోజు వాళ్ళ తారీఖు ఎంత మనం మాట్లాడుకుంటున్న టైం 31 ఇది వాళ్ళు 31వ తారీఖు. నేను మీకు ఎన్ని గంటలకు వస్తానని చెప్పాను, మధ్యాహ్నం 2:30కి వచ్చాను. ఇప్పుడు మనం నడుస్తున్న టైం 3 గంటలు. ఇప్పుడు ఎంతసేపు అయ్యి మాట్లాడుకున్నాం, నాకేదో ఫోన్ వచ్చింది, ఓ 10 నిమిషాల్లో వస్తాను, ఒక అరగంటలో వస్తాను. మనం ఇక్కడంతా కూడా దేని మీద మాట్లాడుకున్నాం, టైం పైన, గంటల మీద మనం కాల్కులేట్ చేసేది నెంబర్ల మీదే మాట్లాడుకున్నాం. కానీ మనం వేదిక ప్రకారం మాట్లాడుకునే సంఖ్యలు కాదు మనకి మారుస్తున్నటువంటి న్యూమరాలజీ అనేది, అది తప్పులో నడుస్తుంది. దాని గురించి ఎవరో కొత్తగా రీసెర్చ్ చేసి చెప్పారు. ఒక గురువు గారు అప్పట్లో ఇంత అంటే యూట్యూబ్లో అవి లేని సమయంలో దీని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది దాన్ని వెస్ట్రన్ న్యూమరాలజీ అంటారు. ఓకే, ట్రెడిషనల్ హిందూ న్యూమరాలజీ అని అనరు. దాని మీద రీసెర్చ్ జరగలేదు, ఎవరూ చేయలేదు. కాబట్టి అది తప్పులో నడుస్తుంది. నేను శాస్త్రం తప్పు అనట్లేదు, ఆ నడుస్తున్న శాస్త్రం మనది కాదు, ఇది వెస్ట్రన్. కాబట్టి అక్కడ నెంబర్ల డిఫరెన్షన్ ఉంది. మీరు కుజుడు అనుకుని వేసుకునే నెంబర్ తప్పు. ఇప్పుడు నేను 9ని కుజుడు సంఖ్యగా చూపిస్తున్నారండి. కుజుడు దేనికి కారకుడు, యుద్ధాలకి, సైనిక వీటికి కారకుడు. కానీ 9 నెంబర్ ఎక్కువ ఎవరు వాడతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ, పొలిటికల్. ఈ రెండింటికైనా సంబంధం ఉందా? అసలు శుక్రుడు 9 ఇవ్వడం అనేది శుక్రుడికి సంబంధించింది. కాబట్టి కళాకారులు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అంటే కొంచెం ఆర్టిస్టిక్గా కనపడాలి, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వీళ్ళు వీరోచితంగా ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కువ వాడాల్సిన నెంబర్ 6. ఎవరు,
రాజకీయ పోలీస్ డిపార్ట్మెంట్లో రక్షక దళాల్లో ఉన్నవాళ్ళు అంటే అది కుజుడికి సంబంధించింది వాళ్ళు తీసుకోవాల్సింది. ఇక్కడ 9 అనేది శుక్రుడికి సంబంధించింది, కళలకు సంబంధించింది, అందంగా కనిపించేది. కాబట్టి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 9 వాడుతున్నారు, సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు అగ్రెసివ్గా కాదు, ఆర్టిస్టిక్గా. అందుకని 9 వాళ్ళకి పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా తప్పు, మన చివరుండే 4 అంకెలనే తీసుకుంటున్నారు ప్రమాణంగా. ఓకే, ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, ఇలా తీసుకుంటున్నాం కదా. కానీ చివరిలో ఉండే 4 9లు మీది ఏదైనా వెహికల్ పోతే మా 4 9లు కారు పోయింది అంటారా? టీఎస్ 09 సమ్, మరి అదంతా కూడాలి కదా. అదంతా కూడితే మీరు చివరిలో పెట్టుకునే ఆ 4 అంకెలకి ఇక్కడ ఎదురున్న సంఖ్య మ్యాచ్ అయితే అప్పుడు లక్కీ నెంబర్ బయటకు వస్తుంది. కేవలం కార్లో ఈ మొత్తం 4 సంఖ్యలు కాకుండా మొత్తం కూడాలి, మొత్తం కూడాలి. ఎనీ కారు బైక్ నెంబర్ ప్లేట్ ఏదైనా ఆ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అప్పుడు అది అన్నెసరీ, దానికి ఆ లక్కీనెస్ లేదు అనుకున్నప్పుడు మిగతావన్నీ తీసేసి 4 9లు వేసుకోవచ్చు కదా, 4 6లు వేసుకోవచ్చు కదా. మొత్తం వేస్తున్నారంటే దానికి ఒక వాల్యూ ఉంది, దాన్ని మొత్తం కూడా ఏ. ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రం తీసుకున్నప్పుడు A 1 B 2 C 3 ఇలా వేస్తున్నాం కదా, అంటే దానికి కూడా అంకెలు ఉన్నాయి. మరి వాటికి కూడా దాని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది కదా. ఈ టోటల్ ఇది ఏదైతే సిరీస్ నడుస్తుందో మంత్లీ సిరీస్, ఇప్పుడు మొత్తం అంటే ఇండియా మొత్తం ఒకటే చేసేసారు. అలా చూసుకున్నా ఆ సిరీసు ప్లస్ ఆ చివరుండే 4 సంఖ్యలు కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. కేవలం 4 అంకెలనే లెక్కలోకి తీసుకొని మనం లక్కీ నెంబర్లు కానీ లేకపోతే మన పేర్లు కానీ, మనం మీరు పుట్టిన సమయం, మీ డేట్ అని ఉందా సరదాగా? 24 ఫిబ్రవరి 24 అంటే 6 అండి, 2వ నెల 9 9 18 4 22 12 టోటల్ 3. మీ డేట్ నెంబరు 24 అంటే 6 అంటే 6/3 అవుతుంది ఇది. ఇప్పుడు చూడండి, అంటే చాలామందికి ఫీవరు 369 ఇలా నడుస్తుంటుంది, ఫీవర్ ఎక్కువ అంటే ఆ నెంబర్లో ఉంది. 6 కుజుడు, 3 గురుడు, అంటే వీరిద్దరికి మిత్రత్వమే ఉంది. దీనికి తగ్గట్టుగా అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఈ టోటల్ 3 వచ్చింది కాబట్టి మీ డెస్టినీ నెంబర్ 3. అంటే మీరు 3కి అనుసంధానంగా ఉండే పేరుని సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు అంటే 6 పెట్టుకున్నా మీకు లక్కీ నెంబర్ అవుతుంది. 3 పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మీ టోటల్ 3 గురుడు ఆధిపత్యాన్ని వదిస్తున్నాడు కాబట్టి ధర్మంగా ఉంటారు, పోరాడుతూ ఉంటారు, ధర్మం వైపు ఎక్కువ నడుస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, చేస్తూ ఉంటారు. దీనికి విరుద్ధంగా ఉంటే మీ స్వభావం అంటే వ్యసనాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇలా ఉన్నారనుకోండి, మీ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికకు దగ్గరగా ఉంటారు, ఎందుకు గురుడు చూపిస్తున్నాడు. అలాగే 6/3 డేట్ నెంబర్లో 6 ఉంది కదా, కుజుడు ఆధిపత్యాన్ని అంటే అగ్రెసివ్గా ఉంటారు, దేనికైనా ధైర్యంగా ఎదరికి అడుగేయగలుగుతారు. ఆధ్యాత్మికతకి ధైర్యం తోడైతే చాలా బాగుంటుంది అని మీ ఇది ఇండికేట్ చేస్తుంది. మీ పేరు కూడా దీనికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు మీరు ఏం పేరు? ఆంజనేయులు. ఈ పేరు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు రాస్తాం ఆంజనేయులు. మీరు ఇంగ్లీష్లో ఏం రాస్తారు చెప్పండి? ఆంజనేయులు. చూడండి, మీ పేరులో ఉన్నటువంటి చిన్న మిస్టేక్ చెప్పండి. మీరు ఆంజనేయులను ఎలా రాస్తారా? రాస్తారా? మొదటి ఎందుకని? అదేమో ఆంజనేయులు అవుతుంది, అంజనీయులు అవుతుంది. ఇప్పుడు మీరు అంజనేయుల ఆంజనేయులే, ఆంజనేయులు కాదు. అంటే ఇప్పుడు ఇలా అయితే తప్పులేదు. ఇప్పుడు ఆంజనేయులు అయితే కంపల్సరీ మీరు AA పెట్టాలి. AA పెడితేనే మీకు ఆ పేరుకి ఆ పవర్ పెరుగుద్ది. ఓకే, ఆంజనేయులు అని అనుకుంటే AANJ రాసుకోవాలి. మీరు మామూలుగా అంజనేయులు అని రాసుకుంటున్నారు, సింగిల్ ఏనే వాడుతున్నారు కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఉచ్చారణ దోషం లేదు మీకు, అందుకని మీకు పేరుకి ఇబ్బంది లేదు. అంటే దీని అంతా మళ్ళీ టోటల్ చేసుకొని ఇది ఆ నెంబర్కి ఉందా లేదో చూస్తాం. ఉంటే ఓకే, లేకపోతే కంపల్సరీ అప్పుడు మీ సర్టిఫికెట్లన్నీ కూడా అంజనేయులు అంతే, ఫస్ట్ లెటర్ A. వెరీ గుడ్, బాగుందండి. ఇలా ఉంటుంది పేరు. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడం మానేసి మధ్యలో మీకు సరిపడట్లేదు ఒక ఎల్ ఎక్స్ట్రా పెడదాం, ప్రొనౌన్సియేషన్ రాదుగా. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం లేదు, చిరంజీవి గారి పేరులో ఒక ఎక్స్ట్రా యాడ్ చేశారు, చిరంజీవి అనరగా, చిరంజీవి గారు అంటారు. అంతే, ఎక్స్ట్రాలు యాడ్ చేయడం వల్ల ప్రొనౌన్సియేషన్లో మార్పు వస్తుందా? ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో తెలుగులో అలాగే రాయాలి. చాలామంది ఇప్పుడు శ్రీ రాస్తారండి, శ్రీ ఉంది కదా మన మిల్కీ శాస్త్రి లక్ష్మీప్రదం శ్రీ, దానికి ఇంగ్లీష్ లెటర్ ఏంటి?
SRE. SREE. చాలామంది SRI కూడా రాస్తారుగా. శ్రీ వేరు, స్త్రీ వేరు. అంటే శ్రీ అంటే SHEE శ్రీ రాస్తారు. ఇది SRI శ్రీ రాస్తారు, SREE రాస్తారు. ఇప్పుడు ఈ సా ఉంది కదా, దానికి ఇంగ్లీష్ లెటర్ ఏంటండి? ఎస్ఎస్ఆ. ఈసాకి ఇది మిల్కీషా. ఈ మిల్కీషాకి మరి ఇంగ్లీష్ లెటర్ ఏం రాయాలి? దీనికేమో SHA రాస్తాం, దీనికి ఏం రాయాలి? SA రాస్తాం కదా. మరి ఇప్పుడు ఈ శ్రీ ఈ సాలోంచి వచ్చిందా, ఈ సాలోంచి వచ్చిందా? SREE రాస్తే ఇక్కడ ఏం రాయాలంటే SS రాయాలి. మిల్కీ ఉంది కదా, XS. SSRI రాస్తేనే స్త్రీ అవుతుంది, లక్ష్మీప్రదమైనటువంటి స్త్రీ అవుతుంది. SRI రాస్తే మామూలు స్త్రీ అవుతుంది.